సో ఒక సిస్టమేటిక్ విధానంలో చేయాలి, లాంగ్ టర్మ్ ఆలోచనతో చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. జనసేన పార్టీ తరఫు నుంచి రేపటి నుంచి ఈ 7 మండలాలకి 7 బృందాలు క్షేత్రస్థాయి గ్రామాలన్నింటినీ కూడా పర్యటించి, ముందుగా పాఠశాలలు ఒక వెకేషన్ తర్వాత ఓపెన్ అయినాయి కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పెన్సిళ్ళు, పెన్స్ ఇవన్నీ సరఫరా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో మా దృష్టికి వచ్చింది, మలేరియా ఉంది, డయేరియా ఉందనే కొన్ని గ్రామాలు మా దృష్టికి తీసుకొచ్చారు. మెడిసిన్స్ పంపిణీ కూడా మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ బృందాల డాక్టర్స్ తిరిగి వాళ్ళకి మెడిసిన్స్ కూడా పంపిణీ చేస్తాం. మంచినీటి ప్యాకెట్స్ కూడా సరఫరా చేస్తాం. చలికాలం వస్తుంది కాబట్టి కొన్ని బ్లాంకెట్స్ పంపిణీ కూడా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది షార్ట్ టర్మ్ మెజర్. లాంగ్ టర్మ్ ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మేము పార్టీ పరంగా నగదు రూపంలో తీసుకోదలుచుకోలేదు. ఒక కమిట్మెంట్ ఇచ్చాం. ఆయన వచ్చిన గ్రామాలన్నింటినీ కూడా ముందుగా అక్కడ ఫస్ట్ ఫేజ్లో కవర్ చేసి 45 గ్రామాలని ఆదుకుంటామనే హామీ ఇచ్చాం. కాబట్టి పార్టీ తరఫు నుంచి షార్ట్ టర్మ్గా ఇమ్మీడియట్గా రేపటి నుంచే ఈ మెజర్స్ టేకప్ చేసి వాళ్ళకి రిలీఫ్ ఇస్తున్నాం. లాంగ్ టర్మ్ ప్రతి గ్రామంలో కూడా ఒక డీప్ వాటర్ బోర్వెల్, అది ఎంత ఖర్చు అయినా సరే ప్రతి గ్రామంలో కూడా డీప్ వాటర్ బోర్వెల్ ఒకటి వేసి, అక్కడున్న పాఠశాల దగ్గర ఒక ఆర్ఓ ప్లాంట్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కోసం ఈ గ్రామాలన్నింటిలో కూడా ఏర్పాటు చేస్తాం. ఇది ఫస్ట్ ఫేజ్లో చేయబోయే కార్యక్రమం. పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లాలో ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి మా మిత్రులు, శ్రేయోభిలాషులు, పౌరులు, చాలామంది పౌరులు కూడా పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మేము కూడా అందులో పాల్గొంటామని వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సందర్భంగా జనసేన పార్టీ ఈ బాధ్యత తరఫున నిలబడి ప్రభుత్వం అందించిన సహాయం కాకుండా అదనంగా మేము కొంచెం మంచిగా ఆలోచించి ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించబోతున్నామని మీకు చెప్పుకున్నాను.